ఏమైనా అవుతాయుల్లా రాజకీయంలో బద్ద శత్రువులు అంటూ ఎవ్వరుండరు, అంత అవసరాల కోసమే. అగో ఏంది సిట్టమ్మా ఏం చెప్తుంది అనుకుంటున్నారా ఉల్లా? అదేం లేదు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంట్ టికెట్ అడిగిరు. అది కాస్త డీకే అరుణకు వచ్చేసరికి హాయ్ నాకివ్వరా అంటూ నారాజైందట. ఇక విషయం తెలిసిన కాంగ్రెస్ పెద్దలు రేవంత్ సారు చెవిలో వేయగానే ఇక సీదా జితేందర్ సార్ ఇంటికి వెళ్ళి పార్టీలోకి రమ్మని పిలిచిందట. మరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తాడా లేదా ఇక చూడాలి. రేవంత్ రెడ్డి గారు ఇంటికి కొత్తగా ఏం కాదు. ఆయన ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ వస్తుంటాడు. ఈసారి వచ్చేదానికి ఏంటంటే జితన్నకు ఆయన ప్రియమైన అన్నకు సీటు రాలేదని చెప్పి కండోలెన్స్ చెప్పడానికి మాత్రం ఆయన లోకల్ ఆ మాట ఆయన మాట్లాడలేదు, ఈ మాట నేను మాట్లాడలేదు. ఖాళీ ఏంటంటే ఆయన బాధపడ్డది ఏంటంటే అన్న మహబూబ్ నగర్ జిల్లా ఆయనకు కూడా తెలుసు, ఆయన కూడా మహబూబ్ నగర్ జిల్లా వాడు కాబట్టి అన్న నీవు పాలమూరు జిల్లాను ఎప్పుడు కూడా ఎదుగుతుందో అందరి మధ్యలో ఉండి జీవించినావు, అటువంటి దగ్గర నీకు సీట్ రాలేదు అని ఆయన బాధను వెలగక్కటానికి పర్సనల్గా పొద్దున పేపర్ చూసిందంట. ఆంధ్రజ్యోతిలో పైన అరుణాకు సై జితేందర్ రెడ్డికి నై అని చెప్పి వచ్చిందంట. అది చూసినా చాలా బాధగా ఉంది, అందుకని నీకు కలిసిపోనికి వచ్చినాను. అక్కడ సీట్ రాలేదు కాబట్టి ఇక్కడ ఏమైనా సీట్ ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా ఏంటి, అసలు ఏమన్నా డిస్కషన్ ఏమన్నా? అటువంటి ఏం లేదమ్మా, ఎందుకంటే వాళ్ళ సీట్లు ఆల్రెడీ ఆఫర్ దేర్ సీట్స్ కదా, ఆల్రెడీ డిక్లేర్ అయిపోయినాయి కదా. 2009లో మీరు చెవెల నుంచి పోటీ చేశారు, మళ్ళీ చెవెల నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? మల్కాజ్గిరి ఆల్రెడీ వాళ్ళకి ఏదైతున్నారో మహేందర్ రెడ్డిని చూశారు మీరు, మరి మహేందర్ రెడ్డి వాళ్ళకి ఆ సీట్ అలాట్ కావడం జరిగింది. బట్ అటువంటి ఛాన్స్ ఏం లేదు, దాని మీద ఏం ఊహించుకోకండి. మల్కాజ్గిరి మీకు ఇస్తారని ప్రచారం జరుగుతుంది బయట. మల్కాజ్గిరి నేను చెప్తున్నా కదా మీకు, ఆయన వచ్చిన దాంట్లో అటువంటి ఏ ఒక్క మాటలు లేవు, ఏ ఒక్క సీట్ గురించి కూడా చర్చించలేదు. ఖాళీ ఒక్కటే ఏంటంటే ఆయన కండోలెన్స్ చెప్పడానికి వచ్చింది. మీ పార్టీ టికెట్ ఇవ్వలేదు సార్, మీ డెసిషన్ ఏంటి అసలు? మీరు మీ కార్యకర్తలు ఎదురు చూస్తున్నారు. పార్టీతో ఉన్నాను, పార్టీ ఎంబడే ఉన్నాను, మీరు ఎందుకు నన్ను తొందర పెడుతున్నారు? హ్యాపీగా ఉన్నాను, ఇది చేసుకుంటున్నా, పార్టీ ఎంబడే ఉన్నాను. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక భవిష్యత్తు మా అధిష్టానం నిర్ణయిస్తాను. సార్ నిన్నటి వరకు పార్టీ వీడుతున్నారు అని ఒక టాక్ నడుస్తున్న నేపథ్యంలో ఇవాళ సీఎం మీ ఇంటికి రావడం అనేది ఒక చర్చనీయాంశమే కదా. అది మీరు నడిపించవచ్చు కానీ నాకైతే అటు పోలేదు, అటువంటి నేను అనుకోలేదు కూడా. కంపల్సరీ సీట్ నాకే వస్తుంది అన్న నమ్మకం మీద నేను ఉన్నాను. బీజేపీలో కొనసాగుతారా సార్? కొనసాగుతూనే ఉన్నా కదా, చూస్తూనే ఉన్నావు కదా, డౌట్ ఎందుకు వస్తుంది? అంటే ఇప్పుడు ఎన్నికల సమయం కాబట్టి సీట్లు రాని వాళ్ళు పార్టీలు మారుతున్నారు, సహజంగా మారింది. అన్ని చర్చలు అవన్నీ వద్దు. నీకు రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిందని అడిగింది, దానికి నేను మీకు జవాబు